అలాగే ఫొటోస్ వీడియోస్ అప్లోడ్ చేయకండి. మీరు అనుకుంటారు ఫొటోస్ ఉన్న వీడియోస్ పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు కదా అనేసి. వాళ్ళు మనీ తీసుకుంటున్న వాళ్ళైతే, పెద్ద ఛానల్స్ వాళ్ళైతే కాపీ రైట్స్ కొనుక్కుంటారనమాట. వాళ్ళు లక్షల పోసి కాపీ రైట్ అనేది రాకుండా కొనుక్కుంటారు. దాని వలన వాళ్ళు ఛానల్లో ఫొటోస్ వాళ్ళకి నచ్చిన ఏదైనా ప్రైవేట్ కంటెంట్ తీసుకొచ్చి అప్లోడ్ చేసుకుంటారు. దాని వలన వాళ్ళకు ప్రాబ్లం అనేది యూట్యూబ్ ఇవ్వదు. ఎందుకంటే వాళ్ళు అమౌంట్ పెట్టి కాపీ రైట్ కొనుక్కుంటారు కాబట్టి వాళ్ళ ఛానల్కి ఇబ్బంది అవ్వకుండా. నెక్స్ట్ వచ్చేసి సేవ్ మ్యూజిక్ అని వస్తుంది కదా, అందులోనే వీడియోస్ అప్లోడ్ చేయండి. మళ్ళీ దయచేసి చెప్తున్నాను, వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొని వచ్చి మీరు ఛానల్లో అప్లోడ్ చేసుకోవడం వల్ల మీకు ఆ వీడియో బాగా వెళ్ళి లైక్స్ వ్యూస్ వెళ్ళింది అనుకోండి, దాని వలన మీకు ఉపయోగం ఏంటంటే మీ ఛానల్కి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అంతే. సబ్స్క్రైబర్స్ మాత్రమే మీకు ఉపయోగం. లేకపోతే ఇంకా దాని వలన ఛానల్కి ఏ ఉపయోగము లేదు. మీరు ఛానల్ని మానిటైజేషన్ పంపించినప్పుడు మీ ఛానల్ ప్రాబ్లం అవుతుంది. ఆ వీడియోస్ అన్నింటినీ డిలీట్ చేయాల్సిందే, ఖచ్చితంగా డిలీట్ చేయాలి. మీరు ఒప్పుకున్నా మీరు ఒప్పుకోకపోయినా, మీరు బాధపడినా ఏదైనా సరే. కానీ ఇంకొకటి, ఒకసారి అప్లోడ్ చేసిన వీడియోని మళ్ళీ అప్లోడ్ చేయకండి. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి.